భారతదేశానికి చెందిన సముద్రయాన్ మిషన్ బాగా వార్తల్లో ఉంది. సముద్రయాన్ మిషన్ గురించి తెలుసుకునే ముందు బ్లూ ఎకానమీ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఓషన్ రిసోర్సెస్ని ఆప్టిమల్గా వాడి డెవలప్ అవటం, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఓషన్ రిసోర్సెస్ని వాడుకుంటూ కోస్టల్ ఏరియా డెవలప్మెంట్, కోస్టల్ కమ్యూనిటీస్ కూడా డెవలప్ చేయడం అనమాట. ఇదంతా బ్లూ ఎకానమీలో ఒక భాగమే. బ్లూ ఎకానమీ అనే పదం ఒక గొప్ప వ్యక్తి బాగా పాపులరైజ్ చేశారు. ఆయన పేరు గుంటర్ పౌలీ. ఈయన బ్లూ ఎకానమీ మీద ఒక పుస్తకం రాశారు. బ్లూ ఎకానమీ వల్ల ఆర్థిక వ్యవస్థలు ఎలా బాగుపడతాయి, ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇన్నోవేషన్స్ ఎలా పెంచవచ్చు అని చెప్తూ ఒక అద్భుతాన్ని సృష్టించవచ్చు బ్లూ ఎకానమీని కనుక కరెక్ట్గా హార్నెస్ చేసుకోగలితే అని చెప్పారు గుంటర్ పౌలీ. ఇండియా ఈ దిశగానే ప్రయత్నాలు మొదలెట్టింది. ఇండియాకి 3 పక్కల సముద్రం ఉన్నా సరే బ్లూ ఎకానమీని మనం చక్కగా వాడుకోలేదు, హార్నెస్ చేసుకోలేదు ఆప్టిమల్గా. అయితే ఇప్పుడు మాత్రం బ్లూ ఎకానమీకి సంబంధించి ఇండియా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. ఇండియా ఇనిషియేటివ్స్ గురించి చర్చించే ముందు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ అని చెప్పి అంతర్జాతీయంగా ఒక అథారిటీ ఉంది. హై సీస్ని, దాని యొక్క రిసోర్సెస్ని వాడుకోవడానికి అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఇండియా పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ 4 years బ్యాకే పర్మిషన్ ఇచ్చింది ఇండియాకి. పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే కోబాల్ట్, మ్యాంగనీస్, నికెల్, ఇలా రకరకాల మినరల్స్. ఇది మానవాళికి చాలా ఉపయోగపడే మినరల్స్ అన్నమాట. ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే అసలు మనకి డీప్ సీలో ఏముందో తెలియాలి, డీప్ సీ మైనింగ్ ఎలా చేసుకోవాలో తెలియాలి. దానికి సంబంధించి ఇండియా లాస్ట్ ఇయర్ డీప్ సీ మిషన్ అని చెప్పి ఒక మిషన్ స్టార్ట్ చేసింది, డీప్ ఓషన్ మిషన్ అని చెప్పి. ఈ మిషన్కి క్యాబినెట్ అప్రూవల్ ఇస్తూ 6,000 కోట్ల ఫండింగ్ కూడా ఇచ్చింది. ఈ డీప్ ఓషన్ మిషన్లో ఒక భాగం సముద్రయాన్ మిషన్ అనమాట. ఈ సముద్రయాన్ మిషన్లో భాగంగా మనం సముద్రం అట్టడుగులో 6,000 meters వరకు మనుషుల్ని పంపిస్తున్నాం, మ్యాన్డ్ వెహికల్స్ పంపిస్తాం అనమాట. దీని పేరే మత్స్య 6000. దాదాపు 6,000 meters లోతుకి పంపిస్తాం, ముగ్గురిని పంపిస్తున్నాం మనం. సముద్రయాన్ మిషన్ ఆల్రెడీ ఇది లాంచ్ అయింది. చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ద్వారా ఇది లాంచ్ అయింది ఈ మధ్యకాలంలో. అయితే ఇది మత్స్య 6,000 meters అనే ఈ వెజల్ మ్యాన్డ్ సబ్మర్సబుల్ వెజల్ అనమాట. ఈ వెజల్ 5,270 meters వరకే వెళ్ళగలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా వెళ్ళగలిగితే కనుక డీప్ ఓషన్లో ఏమున్నాయి, దానికి చెందిన రహస్యాలు మనం తెలుసుకోవచ్చు కూడా. అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గోవాలో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉంది. దీంతో పాటు మొత్తం ఈ డీప్ ఓషన్ మిషన్ కానీ, ఈ సముద్రయాన్ మిషన్ కానీ, వీటన్నిటినీ లీడ్ మినిస్ట్రీ మనకి ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. కమింగ్ బ్యాక్, డీప్ ఓషన్ మిషన్లో ఇంకొకటి కూడా ఉందన్నమాట, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్. దీనికి సంబంధించి కూడా మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ గురించి, తర్వాత ఓషన్ క్లైమేట్ చేంజెస్ గురించి, తర్వాత ఓషన్ పొటెన్షియల్ యూజ్ గురించి, పాలీమెటాలిక్ నాడ్యూల్స్ గురించి, వీటన్నిటి గురించి మనం డీప్గా రీసెర్చ్ చేస్తున్నాం. ఓవరాల్గా మనం చూస్తే హైదరాబాద్ సెంటర్గా పనిచేస్తున్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కూడా డీప్ సీ గురించి పూర్తిగానే ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఓవరాల్గా మనకి డీప్ సీ రహస్యాలు కనుక తెలిస్తే థర్మల్ ఎనర్జీ కొంత యూజ్ అవుతుంది, మినరల్ రిసోర్సెస్ ఎక్స్ప్లోరేషన్ కొంత యూజ్ అవుతుంది, డీప్ సీ మైనింగ్కి కొంత యూజ్ అవుతుంది, అండ్ ఓషన్ రిసోర్సెస్ని ఆప్టిమల్గా సస్టైనబుల్గా వాడుకోవచ్చు, ఓషన్ బయోడైవర్సిటీని కాపాడొచ్చు. చాలా వాటికి డీప్ సీ మిషన్ చాలా ఇంపార్టెంట్. ఓషన్లో సబ్మర్సిబుల్ ఓషన్ వెహికల్స్ ఉన్న దేశాలు ఇప్పటికి 5 ఉన్నాయి, ఇండియాతో కలిపి 6 అనమాట. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్, ఇప్పుడు ఇండియా. సో ఇంత లోతుల్లోకి వెళ్ళి సబ్మర్సిబుల్ వెహికల్స్లో రీసెర్చ్ చేసే శక్తి ఉన్న దేశాలు ప్రపంచంలో ఇప్పుడు ఇండియాతో కలిపి 6. భారత్, రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్, ఇప్పుడు ఇండియా. ఓవరాల్గా సముద్రయాన్ మిషన్ తర్వాత డీప్ ఓషన్ మిషన్ ఇండియా ఇంకొంత ముందుకు తీసుకెళ్తుందని ఆశిద్దాం.